అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో భగవద్గీతకు స్వాగతం. ఈరోజు 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలోని 31, 34, 35 శ్లోకాల నుంచి కొంత నీతి. భగవానుడు సూచించిన ఇంద్రియయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, ఆహార యజ్ఞం, ప్రాణాయామం మొదలగు యజ్ఞాలు ఆచరించిన తర్వాత భుజించిన ఆహారం వల్ల పాపం తొలగిపోతుంది. మనశ్శాంతి, సుఖం లభిస్తాయి. జ్ఞానం చాలా శ్రేష్టమైంది. సాధకులు అనుభవజ్ఞులకు తత్వవేత్తల వద్ద జ్ఞానాన్ని పొందాలి. గురువుల దగ్గర నేర్చుకునేటప్పుడు గర్వం, అహంకారం, తాను గొప్ప అనే భావం లేకుండా వినయంగా ఉండాలి. ఏవైనా సందేహాలు తలెత్తినప్పుడు సౌమ్యంగా, భక్తిపూర్వకంగా ప్రశ్నించాలి. జ్ఞానాన్ని పొందించో అంతవరకు ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. ఇంకా ముందెన్నడూ మనం అజ్ఞానంలో పడం. సమస్త ప్రాణులను తన యందు, భగవంతుని యందు చూడగలుగుతాం. నమస్కారం.